gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్, వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్, సత్తా కే స్పెల్లింగ్ కొట్టాడో స్వెల్లింగ్, కళ్ళల్లో ఫరింగ్, ఏ విలన్ కన డెత్ వార్నింగ్, వైపర్ కే పుడింగ్, పవర్ కే బ్రాండింగ్, హై ఎండ్ స్టైలింగ్, వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్. గబ్బర్ సింగ్, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, he's on the way to do something. Yay! Gabbar Singh వచ్చేసారు ఇవాళ మన షోకి. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎక్స్క్యూజ్ మీ, గబ్బర్ సింగ్ రావడం ఏంటండి? జేమ్స్ పాండ్ వచ్చాడు ఇక్కడ. పాండ్ జేమ్స్ పాండ్? యా, మై నేమ్ ఈస్ పాండురంగ వరప్రసాద్ పాండు. సో ఐఎమ్ ఏ డిటెక్టివ్ ఇన్వెస్టిగేటర్, అందుకనే జేమ్స్ పాండ్ అని పెట్టుకున్నాను. అంటే మీరు జేమ్స్ పాండ్ కానీ ఈటీవీ ప్లస్ ఛానల్ కి గబ్బర్ సింగ్ లెక్క అనమాట. అంతే కదండి. టాలీవుడ్ కి సూపర్ స్టార్స్ ఎలా ఉంటారో అలానే మన ఈటీవీ ప్లస్ ఛానల్ కి సూపర్ స్టార్ మన పాండ్ వచ్చేస్తున్నాడు, జేమ్స్ పాండ్. నేను ఇప్పటి వరకు పాండ్ జేమ్స్ బాండ్ అంటే జేమ్స్ అనే ఒక వ్యక్తికి ఒక పాండ్ ఉంటుందేమో, ఒక చెరువు ఉంటుందేమో అనుకున్నాను. ఏంటండి చెరువులు ఇవన్నీ ఎలా గుర్తొస్తాయి నన్ను చూడగానే? అంటే మిమ్మల్ని చూడగానే కదా, జేమ్స్ పాండ్ అని వింటే ఓకే జేమ్స్ అనే వ్యక్తికి పాండ్ ఒక చెరువు ఉంటుంది. అంటే జేమ్స్ బాండ్ ఇట్స్ బ్రాండ్ కదండి. జేమ్స్ బాండ్ అనగానే ఒక బ్రాండ్ కదా, అలాగే జేమ్స్ పాండ్ అని పెట్టుకున్నాను. నేను కూడా డిటెక్టివ్ సో పాండ్ అయిందండి. అదే కానీ మీ పేరు పాండురంగ కాబట్టి జేమ్స్ పాండ్ అనమాట. సూపర్ అండి, అసలు ఎంత క్రియేటివ్, అసలు ఎంత టాలెంట్ చూసారా? అది షాక్. నాకు షో స్టార్ట్ అయినప్పటి నుంచి షాక్ అయింది. యాక్చువల్ గా మన షో స్టార్ట్ చేసిన ఇద్దరు కూర్చొని మాట్లాడేసుకుంటారు అనే టైప్ లో అనిపించింది నాకు. వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ మస్త్ టైప్ ఆఫ్ సాటర్డే స్పెషల్. సర్ప్రైజింగ్ సాటర్డే, సర్ప్రైజింగ్ గెస్ట్ వస్తుంటారు కదా. సో ఇవాళ ఇంకొన్ని రోజుల్లో మన ఈటీవీ ప్లస్ లో రాబోతున్నటువంటి జేమ్స్ పాండ్ సీరియల్ లో పాండ్ గా వాళ్ళందరినీ ఫుల్ టు నవ్వించడానికి రాబోతున్న క్యారెక్టర్ అనిల్ భయ్య ఉన్నారు ఇవాళ స్టూడియోస్ లో. సో మా షోకి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్. ఇంత మంచి షో నేను రెగ్యులర్ గా చూస్తా ఉంటాను. టైం ని ఎలాగ మనం టైం పాస్ చేయాలి అనుకుంటుంటారు కదా. దిస్ ఇస్ రియల్లీ ఇది వండర్ఫుల్ షో ఇది ఆ టైం పాస్ అవడానికి. మీరు కంటిన్యూస్ గా అలా మాట్లాడుతూ ఉంటారు, తర్వాత ఈవినింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటారు, వాయిస్ అలా బ్రేక్ అయిపోతా ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇంకా మా షో ఎర్రగడ్డకి వెళ్ళాలేమో అనుకున్నాను. అంటే కాజల్ కి కొంచెం ఇది ఉంటుంది. సో షో అయిపోయిన వెంటనే 1 minute చెప్పకలే, ఆల్రెడీ తెలుసు. చెప్పక్కర్లేదు. అక్కడ ఎవరనుకుంటున్నావు? పాండ్, జేమ్స్ పాండ్. ఓకే, యూజువల్లీ జేమ్స్ బాండ్ అని ఒక బ్రాండ్ జేమ్స్ బాండ్ 007 అంటారు. మరి ఈ ఈటీవీ ప్లస్ జేమ్స్ పాండ్ వచ్చేసి ఏ నెంబర్ తో మా ముందుకు వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేయబోతున్నాడు? ఇందులో పర్టికులర్ గా నెంబర్స్ ఉండవండి, ఎందుకంటే ఒక నెంబర్ కి మనం పెట్టుకున్నాం అంటే మిగతా నెంబర్లన్నీ వేస్ట్ అని అనిపిస్తుంది. సో ఇది కంటిన్యూస్ గా వెళ్ళాలని 100%. సో మెనీ ఎపిసోడ్స్ ఆ నెంబర్స్ మాకు నెంబర్స్. ఎపిసోడ్ నెంబర్ 1, 2 అలా వస్తా ఉంటాయి కదా, ఆ నెంబర్స్ వెళ్ళిపోతా ఉంటాయి. కాదు, జేమ్స్ బాండ్ కి 007 ఉంటుంది కదా, అలా ఈ జేమ్స్ బాండ్ కి అన్ని జీరోలేనేమో అనుకున్నాను. అన్ని జీరో నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ జీరో. అలాగే జేమ్స్ బాండ్ ఎపిసోడ్ 1, జేమ్స్ బాండ్ ఎపిసోడ్ 2 అని చెప్పేసి కంటిన్యూస్ గా బోల్డ్ అనే ఎపిసోడ్స్ ఫుల్ టు కామెడీ చేసి వాళ్ళు నవ్వించడానికి ఇంకొన్ని డేస్ లో రాబోతున్నారు. ఆల్రెడీ పెళ్లికాన్ ప్రసాద్ అనే సీరియల్ తో సూపర్ ఎంటర్టైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. హండ్రెడ్స్ థౌసండ్స్ అట్లా లక్షలు కానీ విని ఎరుగని రేంజ్ లో అన్ని నంబర్ ఆఫ్ ఎపిసోడ్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కానీ మీరు మా షోకి వచ్చారు, మరి మా మస్త్ టెంపాస్ సిగ్నేచర్ మూమెంట్ మీరు నేర్చుకోవాలి, మాకు చేసి చూపించాలి. మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కదా. సరే రెడీ. ఎట్లా మీరు మా షో ఫాలో అవుతాము అన్నారు కదా, ఎట్లా మస్త్ టెంపాస్ ఎట్లా అంటారు చూపించండి. అంటే సిగ్నేచర్ మూవ్మెంట్ గుర్తులేనంత పెర్ఫార్మెన్స్ మీరు చేస్తుంటారు కదా, సో దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ సిగ్నేచర్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది నేను ఎప్పుడు ప్రాపర్ గా కాన్సన్ట్రేట్ చేయాలి. సిగ్నేచర్ మూవ్మెంట్ కూడా డామినేట్ చేస్తున్నారు. అబ్బా, ఇది కాంప్లిమెంట్. ఎందుకు అలా చూస్తున్నారు?
ఎట్లా చూస్తున్నాను అంటే ఈమె రెడ్ కలర్ వేసుకొచ్చింది, నువ్వు రెడ్ కలర్ వేసుకో ఆ విధంగా చూసేస్తూ ఇంకా నేను గెలలేదు. సరే ఎనీవేస్ అదే జేమ్స్ బాండ్ 0000 వచ్చినటువంటి మన జేమ్స్ బాండ్ ఎలియాస్ పాండురంగ ఇప్పుడు మన సిగ్నేచర్ మూమెంట్ చేయబోతున్నారు. సింపుల్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. అంతే, మస్త్ టైం పాస్. Come on, 3, 2. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. సూపర్ చెప్పట్లు. సర్ప్రైజింగ్ సాటర్డే స్టార్ట్ అయిపోయింది విత్ జేమ్స్ బాండ్ ఎలియాస్ అనిల్ భయ్య ఇన్ స్టూడియోస్. సో ఫస్ట్ అయితే ఈ రోజు అంతా కూడా మేము ప్రాంక్ కాల్స్ చేస్తూ ఉంటాము, ఒక్కొక్కరు ఆడుకుంటాము. టెర్రరిస్టులకి వాళ్ళకి ఉంటాయి కదా ఎలియాస్ సంథింగ్ ఎలియాస్ అని. ప్రతి దానికి ఏంటి లేదు ఒక క్రైమ్ స్టోరీ డిటెక్టివ్ అయితే మొత్తం ఈడే క్రైమ్ కిల్లర్ లాగా ఎలియాస్ అనిల్ భయ్య ఎలియాస్ అనిల్. అంటే మేము యాంకరింగ్ చేసినప్పుడు నుంచి అలాగే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళకి ఒక పేరు ఉంటుంది, రియల్ నేమ్ ఉంటుంది. సో రియల్ నేమ్ ఎలివేట్ చేయాలా, అలాగే క్యారెక్టర్ పేరు కూడా. జేమ్స్ బాండ్ 007 ఉంటుంది, జేమ్స్ బాండ్ 007 ఉంటుంది. జేమ్స్ బాండ్ కి ఏంటి అన్నారు కదా. Yes. సో ఈ వినాయక చవితికి అంటే 5th వస్తున్నాం మేము, మీ ముందుకి 5th వస్తున్నాము వినాయక చవితి రోజు. అందుకే జేమ్స్ బాండ్ 005. చాలా చాలా చిత్తపట్టేశారు. మరి ఈ సెప్టెంబర్ 5th కి ఈ 005 కి ఒక లింక్, ఒక కనెక్షన్ ఉంది. దాని గురించి నేను ఇంకాసేపట్లో చెప్తాను. దానికి ముందు ప్రాంక్ కాల్స్ చేసేయాలి ఇవాళ సాటర్డే. ఎస్, సో ఫస్ట్ అంటేనే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే వాటి నుంచి బోల్డంత ఇన్వెస్టిగేషన్ లాగొచ్చు. ఎవరు చేస్తున్నారు, ఎన్ని నెంబర్లు డైల్ చేశారు, ఎవరికి చేస్తున్నారు, ఎప్పుడు చేశారు, ఎన్నింటి చేసి ఎన్ని లేవు చేస్తాయి మాట. దీన్ని దానివల్ల నీకేం వస్తుంది? చాలా వస్తాయి. ఏమొస్తుంది? త్వరగా అయిపోద్ది. మీ వాళ్ళలో ఎవరికి ప్రాంక్ కాల్ చేద్దాం? ఎవరికి చేద్దాం? యో విష్, యో కాల్. మీ ఇష్టం. మీ ఇష్టం, మీరు ఎవరికి చేయమంటే అవి చేద్దాం. మీ ఫ్రెండ్స్ అండ్ అలాగే మీ సీరియల్ లో ఉన్న క్యారెక్టర్స్ ఎవరికైనా సరే Okay. ఫుల్ ఆడుకునే. నేను ఐఎమ్ డూయింగ్ మనసు మమత ఈ టీవీలో ఫ్రమ్ పాస్ట్ 6 years. ఇప్పుడు కాదు అది, నేను చిన్నప్పటి నుంచి ఆ సీరియల్ చూస్తూనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి. నువ్వు చిన్నప్పటి నుంచే చేస్తున్నావు సీరియల్. నా బిస్కెట్ అది 6 years బ్యాక్ అంటే వీడు చిన్నప్పుడు అంట. చూడండి చెప్తున్నాడు, మేము నమ్మాలి. ఈవిడ 35 years నుంచి స్టార్ట్ చేసింది. 35 years. నేను పుట్టి కూడా 35 years అవ్వలేదు. ఏం మాట్లాడుతున్నానండి? అయితే ఐఎమ్ డూయింగ్ మనసు మమత ఇన్ ఈ టీవీ. సో ఫ్రమ్ పాస్ట్ 6 years నా పేరు కింద హరితేజ చేసింది. సో హరితేజ ఇస్ వండర్ఫుల్ యాక్ట్రెస్ సీరియస్లీ. ఎందుకంటే 3 సార్లు చనిపోయి ప్రతిసారి నాతో వైఫ్ క్యారెక్టర్ చేసింది. సో అసలు గ్రేట్. ఇది ఆవిడ జీవితంలో అలాంటి క్యారెక్టర్ రాదు మళ్ళీ. సో చాలా బాగా చేసేది. ఫస్ట్ హరితేజ చేద్దాం. Yes, చేసేది. హరితేజ రీసెంట్ గా ఆ మూవీలో కూడా సూపర్ క్యారెక్టర్ తో ఫుల్ టు నవ్వించింది. ఇప్పుడు మళ్ళీ ఆమెతో మాట్లాడి ప్లాన్ చేసి వాళ్ళు నవ్విస్తాం. ఏమైతే ఎస్, చూద్దాం. కాల్ చేసిద్దాం. సరే, అసలు ఫస్ట్ ఇప్పుడు కాల్ చేశాను కదా, ఎన్ని నంబర్లు వస్తాయని చెప్పండి. మీరు ఇంటర్కమ్ చేశారు కరెక్ట్ కదా? సూపర్ కరెక్ట్. మీరు బాగా ఇన్వెస్టిగేట్ చేసిండ్రు. మీ కాలింగ్ హరితేజ. హలో హలో, చెప్పండి. గుడ్ మార్నింగ్ హరితేజ అన్నమాట ఇది. అవునండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు కార్తిక్ అండి. నేను ఎంటీపీ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాను. సారీ ఏంటండి? నా పేరు కార్తిక్ అండి, నేను ఎంటీపీ ఈవెంట్ మేనేజింగ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మేడం మేము ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం మేడం, దానికి గెస్ట్ గా మీరు ఏమైనా రాగలరని అడుగుదాం కాల్ చేసాము. ఎప్పుడండి? మీరు మీ డేట్స్ ఎప్పుడైనా ఫ్రీ ఉన్నాయా? మాది వచ్చేసి నెక్స్ట్ మంత్ ఉంది మేడం. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో అనుకుంటున్నాము. మీరు ఎప్పుడు డేట్ ఫ్రీ ఉంటే అప్పుడు. సెప్టెంబర్ 5th హైదరాబాద్ మేడం, లోకల్. మీకు ఏ డేట్ కావాలి? మీ ఈవెంట్ ఏ రోజు ఉంది చెప్పండి. September 5th. మీరు ఈవెంట్ ప్లాన్ చేసుకోలేరు కదా. సెప్టెంబర్ 5th అండి. అంటే మేము 3rd, 4th, 5th అనుకుంటున్నాం మేడం. సో మీరు ఏ డేట్ ఫ్రీ ఉంటే ఆ డేట్ కి ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నాం. బికాస్ మా ఫాదర్ వచ్చేసి మీకు పెద్ద ఫ్యాన్ అండి, మీ క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ అన్ని చూసారంట. సో ఆయన రిక్వెస్ట్ చేయడంతో మేము కాల్ చేయడం జరుగుతుంది. ఏ ఈవెంట్ అండి ఇది? మాది ఎంటీపీ ఈవెంట్ మేనేజింగ్ కంపెనీ అండి. ఈ ఈవెంట్ వచ్చేసి ఫ్యామిలీ గెట్ టుగెదర్ అండి. ఓకే. సో ఆయన రిక్వెస్ట్ మేరకు మీ స్పెషల్ పర్ఫార్మెన్స్ పెట్టించుకున్నాము. ముందైతే గెస్ట్ గా ఎంత చార్జ్ చేస్తారో అడుగుదామని కాల్ చేసాము. పెర్ఫార్మెన్స్ గెస్ట్ క్లారిటీ చెప్పండి. అంటే గెస్ట్ కి ఎంత తీసుకుంటారు, పర్ఫార్మెన్స్ కి ఎంత తీసుకుంటారు మేడం? మీకు నా నెంబర్ ఎవరు ఇచ్చారు? నాకు అనిల్ గారు అని చెప్పేసి మీ కో ఆర్టిస్ట్ ఆయన ఇచ్చారండి. బికాజ్ అనిల్ గారు వచ్చేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్, అచ్చా, ఆయన ఇచ్చారు. ఓకే ఓకే.
పర్ఫార్మెన్స్ అంటే కొంచెం ఎక్కువే అవుతుందండి. గెస్ట్ అయితే ఓకే కానీ పర్ఫార్మెన్స్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. మీ బడ్జెట్ చెప్పండి, మీరు ఎంత అనుకుంటున్నారు? పర్లేదండి. ఆ బడ్జెట్ గురించి మా నాన్నగారు చెప్తారండి, బికాజ్ నాన్నగారు మీతో మాట్లాడమని చెప్పారు. నాన్నగారితో ఒకసారి మాట్లాడండి, ఆయన చెప్తారండి. ఓకే, ఎంతైనా పర్లేదండి, బడ్జెట్ ఇస్ నాట్ ద ప్రాబ్లం. ఓకే, ఒక్క నిమిషం మేడం. హలో హలో, హరితేజ, మా మనసు మమత సీరియల్లో కృష్ణప్రసాద్ పక్కన నువ్వేనా చూస్తుంది? హరితేజ, అవునండి. అమ్మా ఏదో చూసినావమ్మా, ఈ మధ్య మీరు కనిపించట్లేదు. మనసు మమత సీరియల్ అదేగా మీరు చేస్తుంది? నేను సీరియల్ మానేశానండి. ఆ సీరియల్ నేను చేయట్లేదు ఇప్పుడు. అదే ఫోటోకి దండేసి పెట్టారు, మీరు చేస్తున్నారు లేదు అర్థం కాలేదు. ఫ్లాష్ బ్యాక్ ఏంటి చిన్న కంపెనీ మా వాడు ప్రోగ్రామ్ ఈవెంట్ చేస్తాను అన్నాడు. దానికి నేను నిన్న అడగమని చెప్పాను, నువ్వు కనిపించట్లేదు కానీ ఇక్కడ నుంచి చూద్దామని. మరి మీరు ఈ సెప్టెంబర్ రాజేనా ఎప్పుడు రాజే? 5వ తారీఖు మరి ఫ్రీ ఉన్నారు మీరు? నేను ఫ్రీగా అండి. మీరు పని చేయండి, అది మరి అది డాన్స్ ఏదో క్లాసికల్ డాన్స్ చేస్తారంటే కదా మీరు. అది చిన్న ఒక 5 నిమిషాలు ఉంటుందమ్మా, అది చేసి వెళ్ళిపోతురు కదా మీరు. డాన్స్ చేయాలా, గెస్ట్ గా రావాలా? అంటే డాన్స్ చేసినప్పుడు మీరు గెస్టే కదమ్మా, బెరే కన్ఫ్యూజ్ అవుతారు మీరు. అంటే ఓన్లీ అటెండ్ అయ్యి వెళ్ళిపోవడం వేరే, డాన్స్ పెర్ఫార్మెన్స్ వేరే, అందుకని అడుగుతాను. అదే డాన్స్ ఉంటుందమ్మా, మనోడు సారీ గీరి అన్ని కొన్ని పెడతాడంట రోజు. మరి మీరు వస్తే బాగుంటుంది, బాగా ఇది మీరు అంటే బాగా ఇష్టం, మా ఫ్యామిలీలో అందరూ చూస్తూ ఉంటారు. టిఫిన్ చేసావమ్మా? లేదండి, ఏ ఇంకా చేయలేదండి. చేసామ్మా, ఇక్కడ కృష్ణప్రసాద్ మాట్లాడుతున్నాడు ఫోన్ లో. హలో హలో హలో, హరితేజ గారు, దట్స్ మై ఫాదర్ అండి. చెప్పండి, పేమెంట్ డీటెయిల్స్ చెప్పండి. కాదండి, నాకు డౌట్ గా ఉంది, నిజంగానే అడుగుతారా ప్రాంక్ కాల్ అని? ఎక్స్క్యూజ్ మీ, ప్రాంక్ కాల్ ఎందుకు చేస్తామండి? ఏమో, బికాజ్ నాకు ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి, అందుకనే నాకు నాట్ ఏబుల్ టు ట్రస్ట్. ఐఎమ్ సో సారీ అండి. మా డాడ్ వచ్చేసి వెల్ నోన్ పర్సన్ అండి, వెల్ నోన్ పర్సనాలిటీ. ఆయన పర్సనాలిటీ చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఆయన రీసెంట్ గా ఒక కొత్త కంపెనీ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. పైకి రాజా, పైకి రారా రాజా అని. Hi Ariteja, welcome to Mast Time Pass. We're calling from Mast Time Pass ETV Plus Shaitu Kajal, and we have a special guest Adil. Wow! It is a prank call. You knew it and we did it. Hi Ariteja, how are you? Hi, I'm good. How are you? సూపర్. సో సెప్టెంబర్ 5th జేమ్స్ బాండ్ గా మన ముందుకు రాబోతున్న అనిల్ ఇవాళ స్పెషల్ గెస్ట్ అన్నమాట మా షోలో. సో ప్రాంక్ కాల్ చేయండి అంటే ఫస్ట్ గుర్తొచ్చింది ఆయనకి. హాయ్ హరి. ఏంటి పొద్దున్న నాకు ఈ ట్విస్ట్? థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపికగా మాట్లాడతారా నువ్వు నిజంగా ఫోన్ లో? నిజంగా ఓపిక ఎక్కువ. నేనైతే పెట్టేస్తాను ఫోన్. నేనే మంచిదాను కదా, అన్ని నాపుతులేదు. నాతో ఎక్కువ ట్రావెల్ చేశాను కాబట్టి నాపుతులు వస్తాయి. ఓపిక్ గా 6 సంవత్సరాలు మనసు మమత సీరియల్ చేసి 3 సార్లు చచ్చి బతికినావు. అంత ఓపిక ఉండదు కానీ రియల్ లైఫ్ ఓపిక ఉండకుండా పోతా హరితేజ. నువ్వు మా బాబీ బంగారం. అన్నప్పుడే డౌట్ వచ్చింది, ఏదో ప్రాంక్ కాల్ ఇది కొడుతుందే అని. మామూలు కొట్టది గట్టి కొట్టినట్టుంది. ఎక్కడ? బెంగళూరు, హైదరాబాద్? బెంగళూరు. ఓకే. ఓకే. అదే ఈ సెప్టెంబర్ 5th మంది సీరియల్ స్టార్ట్ అవుతుంది ఈటీవీ ప్లస్ లో, జేమ్స్ బాండ్. You know about this? Rock as always. Thank you so much, Hari. సో ఈ సీరియల్ గురించి ఏమైనా చెప్పారా హరి మీకు?
నాకు తెలుసు. నేను యాక్చువల్లీ ఒక సిరీస్ చేసి ఉండాల్సింది, బట్ కొంచెం డేట్ సెట్ అవ్వక చేయలేదు. ఓకే, సో ఫ్యూచర్ ఇంకా వచ్చే ఎపిసోడ్స్ లో మీరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 100%. తప్పకుండా ఉన్నాయి, 100%. తప్పకుండా ఉన్నాయి. సూపర్ అసలు. అచ్చా, ఇట్లాగే కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తాం హరిని. ఓకేరా, నో ప్రాబ్లం. నాకు కూడా కొంచెం రొటీన్ లైఫ్ డిఫరెంట్ గా కిడ్నాప్ అయిపోయి ఎవరైనా తిండి పెట్టి బెడ్ ఇచ్చి పడుకోబెట్టి శుభ్రంగా నాకు సేవలు చేస్తే బాగుంటుంది. ఓహో. అది రియల్ లైఫ్ లోనే కానివ్వు, రియల్ లైఫ్ లోనే కానివ్వు, ఏదో ఒక లైఫ్ లో అయితే బాగుంటుంది. ఏదైనా ఓకే. సూపర్ హెల్ప్. మరి ఈ సీరియల్ గురించి మీకు అనిల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి జేమ్స్ బాండ్ పైన? అఫ్ కోర్స్ అది చాలా బాగుంటుందని తెలుసు. బికాస్ అనిల్ ఏది చేసినా చాలా క్లియర్ గా చూసి ఏను కుంభక్కడానికి కొడతాడని నాకు తెలుసు. కాబట్టి అది ఏమీగా లేదు అక్కడ. సామెత అందుకే చెప్పండి. జేమ్స్ బాండ్ కదా, కొంచెం తేడాగానే ఉంటాయి ఇన్వెస్టిగేషన్స్ లో, అలా బుర్ర చెడిపోతూ ఉంటాయి. కానీ నువ్వు చాలా ఇయర్స్ అనిల్ తో జర్నీ కంటిన్యూ చేశారు కదా, సో కెన్ వి నో సంథింగ్ అబౌట్ అనిల్ గురించి ఏమైనా తెలియజేయగలరా మాకు? సీక్రెట్, ఎనీ సీక్రెట్? చెప్పుకో హరి చెప్పుకో సంథింగ్ నో వన్ నోస్. దుబాయ్ రోడ్ యా, దుబాయ్. చెప్పు అంతే ఇంకేమొద్దు. అట్లా చేస్తే ఎలా? కొంచెం ఓకే, ఇప్పుడు ఊహించుకోవాలి. దుబాయ్ రోడ్లు మ్యాగీ ఏంటి అమ్ముకున్నారేంటి అక్కడికి వెళ్ళి? మ్యాగీ మీరే స్క్రిప్ట్ రాసుకోండి. అదే దుబాయ్కి వెళ్ళి మ్యాగీలు అమ్ముకున్నారు, లేకపోతే అక్కడ నుంచి వేసుకొని వచ్చారా? ఏం జరిగింది? ఐ విల్ టెల్ యూ దట్ దుబాయ్ మ్యాగీలు అమ్ముకోవడం ఏంటండి? మరి అలాగే ఉంది. దుబాయ్ రోడ్లు మ్యాగీ అంటుంటే అట్లాగే ఉంది వినడానికి. అదంతే, అది ఒక లాంగ్ స్టోరీ. తర్వాత చెప్తానండి సార్ మీరు మీ స్టూడియోకి వచ్చిన. తప్పకుండా లాంగ్ ఎగో ఏం జరిగిందో మేము కనుక్కుంటాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హరితేజ. Thank you so much. All the best. And Thank you so much. Thank you Hari, thanks lot. Bye Bye. Bye. All the best. బెంగళూరులో ఉన్నారు కదా, ప్లీజ్ డూ వాచ్ అవర్ మస్త్ టైం పాస్ షో టు ఆన్ ఈటీవీ ప్లస్. ఓకే, బై. Thank you. I will definitely watch. థ్యాంక్ యూ హరితేజ. థ్యాంక్ యూ, బాయ్. సో దట్ వాజ్ హరితేజ అన్నమాట. మరి హరితేజ అలా కనిపించకుండా వినిపించకుండా అదేదో డాన్స్ లాగా ఏదో డైలాగ్ కొట్టకూడదు, ఎలా ఫోన్ లో కనిపిస్తారు కాజల్. జ్యోతిలక్ష్మి డాన్స్ గురించి అట్లా అంటూ ఉంటారు కదా చేతు, అట్లా అంటూ అదే ఏదో డైలాగ్ కొట్టావు. అలా ఊరించి అట్లా అధూరి స్టోరీ వదిలేశారు. ఆ ఇన్కంప్లీట్ స్టోరీని కంప్లీట్ చేయండి. జేమ్స్ బాండ్ సీరియల్ గురించి మాకు తెలియని విషయాలు, అంటే ఇప్పటివరకు ఏం తెలియదు. సో మాకు తెలియని విషయాలు ఏంటి, అసలు జేమ్స్ బాండ్ లో ఏముంటుంది, ఎంతమంది క్యారెక్టర్స్ ఉంటారు, మీ క్యారెక్టర్ ఏంటి అందులో? బట్ దానికంటే ముందు దుబాయ్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం బ్రేక్ ముందు. చాలా అర్జెంట్ నీకు. ఆరంటే ఉంది నాకే కాదు, కూడా షిఫ్ట్ చేశారు కదా టాపిక్ అనుకున్నాను. మళ్ళీ అన్న దుబాయ్ లో ఏం జరిగింది? మ్యాగీ గామా అవార్డ్స్ అంటే గామా అవార్డ్స్ కి వెళ్ళామాట. అక్కడి నుంచి ఏంటంటే సెలబ్రిటీస్ అక్కడ పెర్ఫార్మ్ చేయడానికి అలా వెళ్ళాము. సో వి 6 people. సో అక్కడ ఏంటంటే నైట్ 1:30, 2 o'clock అయిపోయింది, షూట్ అయిపోయింది. వి రిలాక్స్డ్. ఇంకా అందరం బయటకు వచ్చేసి పాస్పోర్ట్స్ అన్ని జేబులో పెట్టుకొని సరే బయటకు వెళ్ళాలని చెప్పి అందరం ఆల్మోస్ట్ 7 members బయలుదేరి వెళ్ళాం. సో ఇలా వెళ్తూ స్పెండ్ చేసిన టైం అలాగా మార్నింగ్ ఒక 4 o'clock అలా వెళ్ళిపోయింది. సో అలా వెళ్తూ అక్కడ రెస్టారెంట్స్ అక్కడ అప్పుడప్పుడు ఓపెన్ చేసి ఎర్లీ మార్నింగ్ ఉంటాయి కదా, అట్ల దగ్గరికి వెళ్ళి మ్యాగీ అడగడాలు. అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ ప్రాంక్ చేసిన దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగింది. జనరల్ గా అంత తప్ప ఫోన్ లో ప్రాంక్ చేస్తూ ఉంటాము, మీరు రోడ్ల పైన ప్రాంక్ చేశారు. అంటే వెరీ రేర్ అండి. అంటే మనం షూటింగ్స్ లో ఏంటంటే జనరల్ గా ఎప్పుడు ఆ క్యారెక్టర్స్ లో ఉండిపోతా ఉంటాం కదా. ఇలాంటి అకేషన్స్ ఏంటంటే we have time to spend real life రికార్డ్ చేయడానికి అలా ఉంటుంది. అలాంటి ఎక్కువ మెమరబుల్ ఉంటాయి మనకి జనరల్. అలాగే హరితేజ మేమందరం 6 years వర్క్ చేసిన ఎప్పుడు ఇలాగా బయటకు వెళ్ళాలి. ఈవెన్ దీపక్ అందరూ వాళ్ళ హ్యాపీ అందరం కలిసి బయటకు వెళ్ళి స్పెండ్ సో మచ్ టైం అలా అవి గుర్తుండిపోతాయి బాగా. ఇంటర్నేషనల్ ప్రాంక్ చేసిండ్రు, అది కూడా రోడ్ల మీద. మరి ప్రాంక్ వీడియోస్ లో వేస్తారు, అలాగే వీళ్ళు దుబాయ్ వెళ్ళి మరి ప్రాంక్ చేసిండ్రు. మీరు బాగా చేసి ఉంటారు కదా.
వాళ్ళ దానికి ఎలా అడిగారు ఒకసారి చెప్పండి. ఏమని మ్యాగీ అక్కడ ఏ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేశారు మీరు? అంటే ఇప్పుడు అసలు గుర్తుండవా ఎలా ఉంటాయంటే, మీరు ఇప్పుడు హ్యాంగ్ ఓవర్ సినిమా చూసారా? హ్యాంగ్ ఓవర్ సినిమాలో ఏంటంటే ఆ నైట్ ఏం జరిగింది అనేది అది గుర్తుండదు. అవును, అలాగే మాకు మార్నింగ్ కి అక్కడ ఏం జరిగిందో మాకు గుర్తులేదు. అంటే అప్పుడు మీరు కూడా హ్యాంగ్ ఓవర్ లో ఉండేనా? జనరల్లీ ఇప్పుడు అంత దూరం వెళ్ళాక హ్యాంగ్ ఓవర్ లో లేకపోతే వేస్ట్ కదా. వెళ్ళేందుకు అది కూడా వెళ్ళినప్పుడు ప్రతిసారి హ్యాంగ్ ఓవర్ మరి వెళ్ళకపోయినా కూడా హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. ఆ టైంలో వెళ్ళి హ్యాంగ్ ఓవర్ లేక రోడ్లు పెట్టారు. ఎందుకు దేశానికి మీరు ఇప్పుడైతే హ్యాంగ్ ఓవర్ లో లేరు. ఇన్వెస్టిగేషన్ లేదు, హ్యాంగ్ ఓవర్ లో లేవు, కానీ ఈయన మాత్రం జేమ్స్ బాండ్ హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు. 100% అండి. బికాస్ జేమ్స్ బాండ్ ఇస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. సీరియస్లీ నేను జనరల్ గా షూటింగ్స్ అంటే మార్నింగ్ మేనేజర్ గారు కాల్ చేసి షెడ్యూల్ చెప్పేస్తారు, డేట్స్ చెప్తారు, ఇవన్నీ మనం వెళ్ళిపోవడం, అసిస్టెంట్ రావడం, ఇట్స్ రెగ్యులర్ ఫార్మాట్. ఈ పర్టికులర్ జేమ్స్ బాండ్ అయితే చాలా జాగ్రత్తగా డీటెయిల్డ్ గా ప్రతి ది కేర్ తీసుకొని ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇవ్వాలనే తపంతో చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇంక్లూడింగ్ మీరు ఇందాక అడిగారు కొన్ని, అంటే ఈ దీంట్లో అసలు ఎలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తారని. ఇదేంటంటే 3 episodes 1 story అని ఒక వీక్ ఒక స్టోరీ రన్ అవుతుంది. సో ఈ 3 episode స్టోరీలో ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది ఒక సిరీస్ మాట. దీంట్లో మేము 5 క్యారెక్టర్స్ కొన్ని ఉంటే 6 క్యారెక్టర్స్ ఉంటాయి. దీంట్లో 6 క్యారెక్టర్స్ ఉంటాయి. ఇవి ఇండివిజువల్ ఎప్పుడు కంటిన్యూ అవుతా ఉంటాయి. దీంట్లోకి మిగతా ప్రాబ్లమ్స్ వీటితో కొంతమంది రావడం, ఈ విక్టిమ్స్ ఇలాగా ఒక 5 క్యారెక్టర్స్ 6 క్యారెక్టర్స్ మళ్ళీ వస్తా ఉంటాయి. సో ఎవ్రీ టైం మనం కొత్త క్యారెక్టర్స్ ని తీసుకురావడం, బెస్ట్ చూపిద్దాం అనేది ప్లాన్ చేయండి. ఒక వీక్ మేమిద్దరం కూడా వస్తాం అని అందరూ అనుకుంటా. ఇప్పుడే ఇచ్చింది ఐడియా. డెఫినెట్ గా ఒకసారి మస్తు టైం పాస్ లో ఏంటంటే మన చేతితో కిడ్నాప్ అయిపోతాడు. అది మీరే చేశారని డౌట్ తో మిమ్మల్ని అడుగుతా ఉంటాను. బాగుందిగా అసలు ఇప్పుడు సూపర్. అసలు డైరెక్షన్ కూడా మీదనా? డైరెక్షన్ మాది కాదు, మీరు చెప్తా ఉంటే వచ్చేస్తున్నాయి. మీలో ఉంది డైరెక్షన్ అంతా. జేమ్స్ బాండ్ జేమ్స్ బాండ్, సో ఆబ్వియస్లీ అన్ని అలాగా ఫ్లో లో వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు మీరు జేమ్స్ బాండ్ అయితే నేను జేమ్స్ పాండీ అయిపోతా. పాండియా అప్పుడు అంటే జేమ్స్ బాండ్ లో ఒక ఫిష్ అవ్వచ్చు మీరు. జేమ్స్ బాండ్ అంటే మీరు అది చెరువు అన్నారు కదా. ఇద్దరు అసలు ఇక్కడ ఉండట్లేదు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. కొంచెం ఇక్కడికి వచ్చేసి చేపల్లాగా అక్కడ పాండ్, ఇక్కడ ఫిష్, ఇక్కడ ఈదడాలు. అర్థమైంది, నువ్వు ఫిషర్ మ్యాన్. ఇంకా చాలా క్వశ్చన్స్ అర్థం చేద్దాం, కానీ ఇవాళ సాటర్డే కదా, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయాలి కదా. మరి కాల్ చేద్దాం. నెక్స్ట్ ఎవరికి చేద్దాం ప్రాంక్ కాల్? ఎవరికి చేద్దాం? ఇందాక గర్ల్ చేసాం, గాయకి చేద్దాం. బెస్ట్. అసలు మీరు సూపర్ ఫాలో అవుతున్నారు మా షో ఫార్మాట్. హాలిడే పెడితే నేను వస్తాను. సో చెప్పండి ఎవరికి చేద్దాం? విల్ కాల్ రామ్ జగన్ గారు. రామ్ జగన్ గారు అంటే ఎస్ఐ క్యారెక్టర్ అన్నమాట. SI, జేమ్స్ మా బాబాయ్. బాండ్ లో బాబాయ్ గారికి కాల్ చేసేద్దాం. హలో, హలో, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం సార్, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్. అలాగా సార్ నేను సీరియల్ రాజమౌళి గారిని కలవండి. కాదు సార్, నాకు సినిమాలో కాదు సార్, సీరియల్లో కనిపించాలని ఉంది సార్. సార్ నాకు ఒక వేషం ఇప్పించరా ప్లీజ్. సీరియల్లో అంటే మీరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలవాలండి. నేను కాదు కదా, నేను డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్ కూడా కాదు. మీరు రామ్ గారే కదండి, రామ్ జగన్ గారే కదండి? అవునండి, అవునండి. మీరు? నా పేరు కోమలి అండి. నేను ఇప్పుడిప్పుడే సినిమాల్లో సీరియల్స్ లోకి రావాలని ట్రై చేస్తున్నాను. ఫోటోషూట్ కూడా చేయించుకున్నానండి. ప్రొఫైల్, క్లోజ్అప్, అటు తిరిగి ఇటు తిరిగి ఫోటోలు అన్ని కూడా తీయించుకున్నాను సార్. ఏంటి మీ పేరేంటి అన్నారు? కోమలి. కోమలి? అవును సార్. మీ యాక్షన్ చాలా బాగుంటుంది సార్. మీరు చాలా మంచి పర్ఫార్మ్ చేస్తారు సార్. నాకైతే పెద్ద ఆర్టిస్ట్ అయ్యింటారు, అందుకే ఫోటోలు అన్ని ఫోటోలు తీసుకున్నారు. అంటే మీలాంటి ఆర్టిస్ట్ కి ఫోటోలు అవసరం లేదు సార్. మేము కొత్త వాళ్ళం కదా సార్, మాకు ఫోటోలు కావాలి కదా సార్. అందుకే అటు తిరిగి ఇటు తిరిగి చాలా. మేము ఫోటోలు ఎందుకు తీసుకోవాలి? మా ఫోటోలు తీసుకుని డస్ట్బిన్ లో పడేస్తారని ఎవరికి ఇవ్వను. అది అవునా సార్? మరి ఏం చేయాలి సార్? ఎట్లా చేయాలో చెప్పండి సార్. నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, కొంచెం నేర్పించచ్చు కదా. మీకు పడేది అండి, మీరు అందంగా ఉంటారేమో అందుకే అన్ని ఫోటోలు తీసారు. మీ డస్ట్బిన్ పెట్టుకుంటారు. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. నేను చాలా అందంగా ఉంటాను సార్. మరి వేషం ఇప్పిస్తారా నాకు? మీ వాయిస్ ఇస్తే అర్థమైపోతుందా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నిజంగానే నేను చాలా బాగుంటాను. అంటే సీరియల్స్ లో హీరోయిన్ గా అయితే ఓకే సార్, చేస్తాను సార్. సరే సరే, ఓకే. నేను డ్రైవింగ్ లో ఉన్నానండి, మళ్ళీ చేస్తారా ఫోన్? సార్ కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుందంట కదా
కదా సార్, మీరు యాక్ట్ చేస్తున్నారంట కదా సార్ అందులో, నాకు ప్లీజ్ సార్ వేషం ఇప్పించండి సార్, ప్లీజ్ సార్. సార్ నేను డ్రైవింగ్ లో ఉన్నాను సార్ అది జేమ్స్ బాండే కదా సార్ సీరియల్ పేరు? అవునండి అవునండి ఏంటి? నేను డ్రైవింగ్ లో మీరు ఎందుకు సార్ ఉన్నాను. అబద్ధాలు చెప్తారు? డ్రైవింగ్ అసలు సౌండ్ వస్తుందా ఏమన్నా? డ్రైవింగ్ పెట్టేశారు, ఇప్పుడు కాల్ చేసి రివీల్ చేసిద్దాం. ఇంకొకసారి కాల్ చేద్దాం. భయపడ్డారు బిడ్డ పాపం. వాయిస్ విని అందంగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తారు, మళ్ళీ సడన్ గా ఎందుకో ఏమైందో, బానే మాట్లాడుతున్నారు కదా అనుకుంటే పెట్టేశారు. హలో? రామ్ జగన్ గారు ఏంటంటే అట్లా పెట్టేశారు? ప్లీజ్ సార్, నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను సార్, మీరు కొంచెం హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. మీరు ఆర్టిస్ట్ అవ్వాలంటే నేను చెప్తే మీరు రాజమౌళి గారిని వినాయక్ గారిని పూరి జగన్నాథ్ గారిని వీళ్ళందరినీ కావాలి మీరు. అంటే నాది ఆ లెవెల్ కాదు సార్, నాది కొంచెం చిన్న లెవెల్ అన్నమాట. అంటే మీరు మరి నా అంత అట్ట లెవెల్కి రాకూడదు, ఇంట్లో పెద్దోళ్ళు కావాలి. హలో సార్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మేము కాజల్ ఇంకా చైతు ఈటీవీ ప్లస్ నుంచి కాల్ చేస్తున్నాము. This is fantastic to talk to you. Same here. My dear friend, my hero, James Bond మీతో ఉందంట. ఎస్ మాది మీరు జేమ్స్ బాండ్. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మీరు ఫోన్ లిఫ్ట్ చేశారు. అదే అది నాకు తెలియదు కదా, మీరేమో నాకు షాక్ ఇచ్చారు, చాలా పెద్ద షాక్ ఇచ్చారు నాకు. కానీ రాజశేఖర్ గారు మీరు చెప్పారు సరే, అయితే మీరు వెళ్ళి రాజమౌళి కలవండి అని స్టార్టింగ్ లోనే ఇన్ఫర్మేషన్ ఎంతకన్నా ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు అదే ఇక్కడ ఫ్యూజ్ ఆఫ్ అయిపోయాయి. రామచంద్ర గారు నిజంగా చాలా సీరియస్లీ మా సీరియల్ లో వండర్ఫుల్ క్యారెక్టర్ అండి ఆయన. నిజంగా మా క్యారెక్టర్ చేయడానికి కూడా ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్, బికాస్ ఈస్ డూయింగ్ వండర్ఫుల్ క్యారెక్టర్. నా క్యారెక్టర్ కి మీరు అనుకున్నందుకు నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నానంటే ఆ క్యారెక్టర్ వైజ్ ఎక్సలెంట్ క్యారెక్టర్, సో మెనీ డైమెన్షన్స్ దానికి. చాలా చాలా హ్యాపీగా ఉంది. సీరియల్ కూడా ప్రతిరోజు ప్రతి మినిట్ ప్రతి అవర్ ఎంజాయ్ చేస్తున్నాం షూటింగ్ లో. మా సీరియల్ చాలా పెద్ద సక్సెస్ కావాలని దానికి సూచనలు కూడా తెలిసిపోతున్నాయి. అరుణ్ నరేష్ గారు, హీరో అరుణ్ నరేష్ గారు, నవీన్ చంద్ర గారు, నాని గారు అండ్ రాజీవ్ కనకాల వీళ్ళందరూ మాకు బైక్ ఇచ్చారు మా సీరియల్ గురించి పబ్లిసిటీ కోసం. అవును, వెరీ వెరీ హ్యాపీ. ఇదంతా మా హీరో అనిల్ వల్ల జరిగింది ఇదంతా. లేదు సార్, మీరు అందరూ ఉండడం బట్టి ఇట్స్ టీమ్ వర్క్ సార్, అందరూ కలిసి చేస్తున్నాం. సో మంచి క్యారెక్టర్ రియల్లీ. రామ్ జగన్ గారు అయితే వండర్ఫుల్ క్యారెక్టర్, మా బాబాయ్ క్యారెక్టర్ అలాగే వేస్తాయి. చాలా మేమైతే షూటింగ్ లో ప్రతిసారి స్పాట్ ఇంప్రూవైజేషన్స్ బాగా వేస్తారు రామ్ జగన్ గారు. అంటే డైలాగ్ చెప్పడం అనేది జనరలైజ్, బట్ స్పాట్ ఇంప్రూవైజ్ చేసి చూస్తున్నారు కదా ఆయనకి ఏంటో కొత్త ఇది ఫస్ట్ టైం సీరియల్ వచ్చినట్టు ఎంత గట్టిగా చేస్తున్నారంటే ఆయన ఎక్సైట్ అయిపోతున్నారు, ఆయన ఎంజాయ్ చేసేస్తున్నారు. ఎంత హ్యాపీగా ఉందంటే ఆయనతో వర్క్ చేయడం చాలా ఫెంటాస్టిక్ గా ఉంది. ప్రొడ్యూసర్లు కూడా సినిమా చేస్తున్నారు కదండి. అవునండి. నైస్ సార్, అంత వాల్యూస్ ఉన్నాయి అండ్ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కలిసి ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నారు కాబట్టి డెఫినెట్ గా సూపర్ సక్సెస్ అయితే. విషింగ్ ఆల్ ద గుడ్ లక్ సార్. థ్యాంక్స్ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యూ టూ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ డే సార్, బాయ్. సో ఫస్ట్ నుంచి నువ్వు చెప్పిన దాంట్లో, ఇంకా హరితేజ చెప్పిన దాంట్లో అండ్ ఇంకా రామ్ జగన్ గారు చెప్పిన దాంట్లో అర్థమైంది యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. వి హావ్ ప్రొడ్యూసర్స్, వి హావ్ డైరెక్టర్స్ అండ్ యూ జస్ట్ అన్ ఆర్టిస్ట్. వై యూఆర్ టేకింగ్ టూ మచ్ కేర్ ఆఫ్ దిస్ సీరియల్? అదే అంటే నాకు ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ కంటెంట్ చాలా బాగా నచ్చిందండి. అంటే దీంట్లో క్యారెక్టరేషన్స్ డిఫరెంట్ గా పెట్టుకున్నాం, అంటే ఒకరికొకరు దగ్గరగా ఉండకూడదని. సపోజ్ దీప్తి ఇంత ముందు సైజ్ క్యారెక్టర్ మన షోకి రీసెంట్ గా వచ్చింది, ఆ క్యారెక్టరైజేషన్ అమ్మాయి మాడ్యులేషన్స్ కూడా దగ్గరగా ఉండకూడదని. సో మచ్ ఇంకా ఇలా కేర్ తీసుకుంటే డెఫినెట్ గా మంచి క్వాలిటీతో, అంటే బెస్ట్ క్వాలిటీతో ఇవ్వగలుగుతాం అనే దీంతో తప్పంతో చేయడం తప్ప ఐఎమ్ నాట్ అంటే ప్రతిదీ నేనే అని కాదు, ఇట్స్ టీమ్ వర్క్ అండి. ఆల్ టీమ్ వర్క్. ఈవెన్ దీప్తి కూడా చెప్పింది తనకి అసలు క్యారెక్టర్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మీరు అని చెప్పేసి, రామ్ జగన్ గారికి క్యారెక్టర్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మీరు అని చెప్పేసి. క్యారెక్టర్ రావడానికి కాదండి, క్యారెక్టర్ కి సూట్ అవుట్, పర్ఫెక్ట్ గా సూట్ అవుట్. రిఫరెన్స్ మీరే మెయిన్. అంటే రిఫరెన్స్ అండి, నేను అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, సూట్ అవుట్
అవడానికి ఛాన్సెస్ ఎక్కువ Yeah. ఉండే ఛాన్స్. సో అది ఏది క్యారెక్టర్ అన్నా ఏదన్నా ఫైనల్ చేసింది మా ఈటీవీ ప్లస్ కాబట్టి Yes. దే ఆర్ ద మెయిన్ పిల్లర్స్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ అండి. Yes. వాళ్ళు లేకుండా ఏది అండ్ వీ కెన్ సీ దట్ ప్యాషన్. ఒకసారి ఆ ప్యాషన్ మీరున్న ప్రొఫెషన్ ప్యాషనేట్ గా తీసుకున్నట్టు డెఫినెట్లీ సక్సెస్ అయినట్టే. అండ్ ప్రోమోస్ లో చూసిన, టీజర్స్ లో చూసిన, ఇప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నా, మీ క్యారెక్టర్స్ తో మాట్లాడుతున్నా కూడా ఎవ్రీవేర్ పాజిటివ్ ఎనర్జీ ఉంది, ఎవ్రీవేర్ పాజిటివ్ టాక్ ఎనర్జీ ఉంది. సో డెఫినెట్ గా సూపర్ సక్సెస్ అయింది. థ్యాంక్ యూ. ఫిక్స్ అయిపోవాలంతే. ఫిక్స్ అయిపోయాం. ఏదో ఒక Yes. పోజ్ ఇచ్చేసే, జేమ్స్ పాండ్ పోజ్ ఒకటి ఇచ్చేసే. పాండ్, జేమ్స్ పాండ్. సో అనిల్ భాయ్ ఉన్నారు, జేమ్స్ పాండ్ తో మన ముందుకు రాబోతున్నారు. చాలా విషయాలు తెలుసుకున్నాం జేమ్స్ పాండ్ గురించి. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ అంటూ కాజల్ కొన్ని క్వశ్చన్స్ అడగబోతుంది. అనిల్ ఎట్లా ఎదుర్కొంటాడో, ఇన్వెస్టిగేషన్ చేస్తాడా, ర్యాపిడ్ ఫైర్ ఎదుర్కొంటాడో చూద్దాం. ఓకే, టీతో స్టార్ట్ అయ్యేది, టీతో ఎండ్ అయ్యేది, టీ ఉండేది ఏంటి? టీ టీతో ఎండ్ అవుతుందా? టీతో స్టార్ట్ అయింది, టీతో ఎండ్ అయింది, టీతో ఉండేది. టీతో స్టార్ట్ అయ్యేది, టీతో ఎండ్ అయ్యేది, టీ ఉండేది. ఉండేది. ఇట్స్ వన్ అండ్ ఓన్లీ జేమ్స్ పాండ్ టాలెంట్. టాలెంట్ లో టీ ఉందా? టీ ఎక్కడుందా అది? సో ఓడిపోయారు. రైట్ ఆన్సర్ ఇస్ టాలెంట్ లో టీ లేకపోయింది, టాలెంట్ ఉంది కదా. టాలెంట్ ఉంది కాబట్టి టీతో మొదలయ్యి టీతో ఎండ్ అయ్యి టీ ఉండేది టాలెంట్. ఓకే, కాదు అంటే మీ టాలెంట్ టీ లాంటిది అనమాట. టాలెంట్ అనేది ఇస్ ద రైట్ ఆన్సర్. నేను ఒప్పుకుంటాను. నీ ఆన్సర్ ఏంది? టీ పాట్. టీతో స్టార్ట్ అయ్యేది, టీతో ఎండ్ అయ్యేది, టీ ఉండేది. టీ పాట్ లోనే కదా టీ ఉండేది. అంటే బాగా నేర్చేసుకుని వచ్చేసి మనం ఏం చేయలేము కదా. అందుకే బాగా ప్రిపేర్ అయ్యి వచ్చేసింది అంతే. అంటే నెక్స్ట్ క్వశ్చన్. సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, థౌజండ్స్ ఆఫ్ లెటర్స్ ఉండే 7 లెటర్ వర్డ్ ఏంటి? 1000 ఆఫ్ లెటర్స్ ఉండే 7 లెటర్ వర్డ్ ఏంటి? ఏంటది? ఎందుకు మీరు నవ్వుతుంది? ఒక టాబ్లెట్ ఇస్తాను, మార్నింగ్ వేసుకోండి. అది గాని తగ్గకపోతే మీకు మళ్ళీ ఆల్రెడీ సాయంత్రం చేతులు వేసుకోండి. ఇంటిచ్చేసాడా మీకు? నేనేమేమి లేదు. ఓ, మీరు షో చూస్తారు కదా రోజు, అర్థమైపోయిందా మీకు? అసలు అంటే ఇది నన్ను ఎడిలో అడుగుతున్నాను. ఇంత జేమ్స్ పాండ్ పట్టుకుని ఇంత సింపుల్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నాను? అవునా? సరే, అయితే ఆన్సర్ చెప్పండి. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ వేస్తే నేను కరెక్ట్ ఆన్సర్ చేస్తాను. థౌజండ్స్ ఆఫ్ లెటర్స్ ఉండే 7 లెటర్ వర్డ్ ఏంటి? 1000 లెటర్స్ దేంట్లో ఉంటాయండి? దేంట్లో ఉంటాయి? పోస్ట్ ఆఫీస్ లో. రైట్ ఆన్సర్. OSTOFFICE 10 ఉన్నాయి. పోస్ట్ బాక్స్. అంటే Last question. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేశాను మరి దీంట్లో. పోస్ట్ ఆఫీస్ అంటే ఏమంటారు, పోస్ట్ బాక్స్ అంటే ఏమంటారు? ఇన్వెస్టిగేషన్ చేసి మరి చెప్పండి రైట్ ఇంకొక ఆన్సర్. క్వశ్చన్ కి రెడీయా? యప్. టెడ్డీ బేర్ కి ఆకలేదు ఎందుకు? ఇది కొంచెం క్లిష్టమైన క్వశ్చన్ అండి. టెడ్డీ బేర్ కి ఆకలి ఎందుకు దానికి దానికి పార్టీ కూడా రాదు కాబట్టి. యాక్. ఎందుకు అందుకే ఇది. Logical గా టెడ్డీ బేర్ ఆకలేండి. టెడ్డీ బేర్ కి ఆకలి ఎందుకే ఇది, అందుకే ఇది. దట్స్ మై ఆన్సర్. టెడ్డీ బేర్ కి ఆకలేదు. టెడ్డీ బేర్ కి ఆకలేదు ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్. దానిలో ఆల్రెడీ స్టఫ్ ఉంది కదా టెడ్డీ బేర్ లో. కాల్ చేద్దాం. నెక్స్ట్ ఎవరికి చేద్దాం ప్రాంక్ కాల్? ఆర్టిస్ట్, వండర్ఫుల్ ఆర్టిస్ట్, అతను ట్రై చేద్దాం. ఓకే, డన్. సో ఆయన కాల్ చేస్తే. సో చక్రి గారు ఎలా మీకు పరిచయం? చక్రి నేను చాలా సీరియస్ చేసామండి. ఆల్మోస్ట్ ఒక 6-7 years బ్యాక్ నుంచి వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. స్టార్ వార్ అని ఈటీవీలో వచ్చింది. వన్స్ అపాన్ ఎ టైమ్ ఫస్ట్ గేమ్ షో ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ, డాన్స్ షో, సారీ, ఫస్ట్ డాన్స్ షో ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ అన్నమాట స్టార్ వార్. దాంట్లో పార్టిసిపేట్ చక్రి కూడా అక్కడి నుంచి పరిచయం. హలో చక్రి గారేనా? చక్రి గారేనా అండి మాట్లాడేది? మీరెవరు? నా పేరు కోమలి సార్. ఎక్కడి నుంచి? హైదరాబాద్ అండి. దేని గురించి? నేను పెళ్లి చేసుకుంటున్నానండి. నా పెళ్లికి మిమ్మల్ని పిలుద్దామని కాల్ చేశాము. సార్ షూటింగ్ లో ఉన్నారు. మీకు ఎవరు ఇచ్చారండి నెంబరు? మీరు చక్రి గారి పర్సనల్ అండి? పర్సనల్ అంటే ఏంటండి అసలు? అసిస్టెంట్ అండి, పర్సనల్ అసిస్టెంటా? అవునండి. సారు షూటింగ్ లో ఉన్నారు. మీ గురించి ఏమైనా చెప్పనా? కోమలి అంటే ఎలా అండి? ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ నుంచి అండి. ఓకే, ఏం చేస్తుంటారండి? నేను ఆయనకి చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి. నేను ఎప్పుడు మీ నెంబర్ గానీ మీ ఫోన్ గానీ ఎప్పుడు వినలేదు. ఫోన్ నా దగ్గర, అసిస్టెంట్ కి ఎలా తెలుస్తాయండి ఇవన్నీ? ఫోన్ నా దగ్గర ఉంటుందండి. అయితే ఆయన ఎవరితో మాట్లాడతారు, ఎవరితో బయటికి వెళ్తారు, ఎవరితో క్లోజ్ గా ఉంటారు అనేది మీకు ఎలా తెలుస్తుంది?
పర్సనల్ గా అన్ని ఆయన ఉండండి. చెప్తారు, ఆయన నాకు చెప్తారు, నాకు చెప్పుకునే మీరు పర్సనల్ అసిస్టెంట్ లానే ఉండండి. ఆయనకు ఫోన్ ఇవ్వండి ముందు. మీ గురించి చెప్తాను ఆగండి మా చక్రికి. అదేనండి ముందు మిమ్మల్ని తీసేమని చెప్తాను ఆగండి. నాకే అంతే తెలుస్తుంది, మీరు ఎవరు చెప్పారు? ముందు మిమ్మల్ని తీసేమని చెప్తాను ఆగండి చక్రికి. మీ పేరేంటి మీరు ఒకసారి క్లియర్ గా చెప్తే బాగుంటది. నిజం చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాలండి? మీకు వినిపించదా? పర్సనల్స్ లా ఉండరా? ఎందుకండి మీకు అన్ని? ఆయనకు పర్సనల్ చాలా ఉంటాయి. ఉంటాయి కదా, అన్ని మీకు చెప్పుకుంటూ తిరుగుతారా ఏంటి? అవన్నీ ఆయన పర్సనల్ ఫోన్ పెట్టుకుంటారండి. ఇది నా కాల్కి మీరు చేశారు అంటే మేడం మీరు అంత క్లోజ్ కాదని నాకు తెలుసు. నేను ఒక 4-5 years బ్యాక్ చాలా బెస్ట్ థికెస్ట్ ఫ్రెండ్ ఆయనకి. మీరెంత టెన్షన్ పడదు. ఆయన మీరెందుకు టెన్షన్ పడుతున్నారండి? పర్సనల్ నంబర్ కి ఆయన పర్సనల్ నంబర్ ఇంకోటి ఉంది కదా, దానికి కాల్ చేసి మాట్లాడండి. ఇదే నంబర్ అండి నాకు తెలిసి. లేదు మేడం, కాదండి ఇదే నంబర్. మీరు ఎందుకు అన్ని ఎక్స్ట్రా చేస్తున్నారు? చక్రికి ఇవ్వండి. మేడం మీరు ఆయన పర్సనల్ నంబర్ కాల్ చేసి మాట్లాడరా ప్లీజ్. చేసుకోక చాలా సంవత్సరాల తర్వాత నేను పెళ్లి చేసుకుంటున్నానండి. ఆయన పిలుద్దామంటే మీరు ఎందుకంటే ఇట్లా చేస్తారు? నాకు వేరే కాంటాక్ట్ నెంబర్ లేదు. పెళ్లి చేసుకుంటారు మేడం, వెయిట్ చేయాలి, పెళ్లి చేసుకోవాలంటే. అదే వెయిట్ చేసి నేను చేసుకుంటున్నాను అనుకోండి, నాకు ఇంకా వేరే నంబర్ లేదు నా దగ్గర. పోనీ ఆయన పర్సనల్ నంబర్ ఏంటో మీరు చెప్పండి, నేను రాసుకొని ఆ నంబర్ కి చేస్తాను. లేదు మేడం, మీరు అంత బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు ఈసారి కలిసినప్పుడు ఆయన పర్సనల్ నంబర్ తీసుకోండి. అయ్యో కలవాలంటే కూడా నంబర్ ఉండాలి కదండి. ఎందుకండి ఇంత తిక్కగా మాట్లాడుతున్నారు? హలో చక్రి గారికి ఫోన్ ఇవ్వండి. కాదండి చక్రి గారికి ఫోన్ ఇవ్వండి, నేను ఎవరో చెప్తాను. నేను మిగతా విషయాలన్నీ నేను ఆయనతో మాట్లాడుకుంటాను. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? నేను టెన్షన్ లేదండి సార్, ఇలాంటి నేను కిక్ లో కూడా చేశానండి. నేను కిక్ లో కూడా చేశాను. ఎందులో చేశారు? కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ కూడా చేశాను నేను ఆయనతో చేశారు. జూనియర్ ఆర్టిస్ట్ కి అసిస్టెంట్, అక్కడున్న జూనియర్ ఆర్టిస్ట్ కి అసిస్టెంట్ క్యారెక్టర్ నేను. మీ క్యారెక్టర్ ఏంటండి? అదే మేడం మీరైతే సార్ పర్సనల్ నంబర్ చేసి మాట్లాడండి. నాకు చేస్తే కనుక ఆయన ఇస్తే ఇప్పుడు నన్ను పోకూడదు. ఏమండి ఆయన నంబర్ నా దగ్గర లేదండి. కొట్టించుకోండి పర్వాలేదు, ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేరా? మా ఫాదర్ మాట్లాడతారు. ఒక్క నిమిషం ఉండండి, సార్ ఫ్రీగా ఉన్నప్పుడు మీకు చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి, మా ఫాదర్ మాట్లాడతారు. మా ఫాదర్ కి ఇస్తున్నాను. నాన్న హలో యాక్టింగ్ చేస్తున్నారు, యాక్టింగ్ స్కూల్ పెడుతున్నారా? నానా అన్నాం మీరు ఓకే అన్నా. హలో బాబు, ఏం పేరు బాబు నీ పేరు? నా పేరు జగదీష్ అండి. చక్రి లేడా మీ పక్కన? సార్ ఒక మీటింగ్ లో డిస్కషన్ ఉన్నారండి. ఇప్పుడు ఎంతసేపు అవుతుంది ఆయన రావడానికి? ఒక హాఫ్ పడుతుంది. మీ వాయిస్ కూడా అలాగే ఉందండి, చక్రి వాయిస్ లో ఉన్నది మీ వాయిస్. అంటే మీరు చక్రియా? కాదు సార్, సార్ లోపల రూమ్ లో డిస్కషన్ లో ఉంది. అంటే మీరు చక్రి కానప్పుడు వాయిస్ మార్చి మాట్లాడారు కానీ అలాగే మాట్లాడతారా చక్రి? లేదండి, ఎవరు మాట్లాడారు, డిస్కషన్ లో ఉన్నారు మాట్లాడారు. చక్రి డిస్కషన్ లో ఉన్నారా? ఏం డిస్కషన్ లో ఉన్నారండి ఆయన? ఎవరితో ఉన్నారండి డిస్కషన్ లో లోపల? హాయ్ చక్రి గారు, మేము కాజల్ ఇంకా చైతు మస్తు టైం పాస్ నుంచి ఈటీవీ ప్లస్. మస్తు టైం పాస్. అవునా? అవును, కాజల్ అండ్ చైతు అండి. వాళ్ళ మా షోలో గెస్ట్ మన అనిల్ ఉన్నారు. ఓకే 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 ఓకే. ఏంటండి అలా పర్సనల్ అసిస్టెంట్ లాగా అట్లా మాట్లాడారు ఎందుకండి? అది కూడా నాకు పెళ్ళైతే మీరు పిలుస్తారు, నాకు పెళ్ళైతే మీరు వస్తారా అని చెప్పేసి అలాగే మరి కాల్ చేసిండ్రు మీకు. థ్యాంక్ యూ చక్రి. జేమ్స్ బాండ్ అనే ఒక సీరియల్ ఈటీవీ ప్లస్ లో రాబోతుంది త్వరలో, మన సెప్టెంబర్ 5th నుంచి. జేమ్స్ బాండ్ అనే సీరియల్ 5th నుంచి రాబోతుంది, సెప్టెంబర్ 5th వినాయక చవితికి. సో మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని చిన్న కాల్ చేసాం. ఊరికే సరదాగా ఆడపడిచ్చి ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేద్దామని మీ బ్లెస్సింగ్స్ తీసుకుందామని కాల్ చేసాం చక్రి బాయ్. సూపర్ సూపర్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ గుడ్ లక్ గుడ్ లక్. మంచి షో అవ్వాలి ఈటీవీ ప్లస్ లో. ఆల్రెడీ మంచి మంచి షోస్ వస్తున్నాయి, ఇది కూడా ఇంకొక మంచి షో అవ్వాలి. ఆల్ ది బెస్ట్ బ్రదర్. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.
చక్రి గారు, మీకు అనిల్ కి ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిది? మీరిద్దరు ఎలాంటి బాండ్ షేర్ చేసుకుంటారో చెప్పండి. అంటే ఇండస్ట్రీలో ఉన్న చాలా కొద్ది మంది బెస్ట్ ఫ్రెండ్స్ లో అంటే చాలా తక్కువ మంది ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్. అంత కమర్షియల్ గానే ఉంటారు. బట్ నాకు మంచి ఫ్రెండ్ అంటే వీడు అనిల్ గారు. మేము కొద్ది మందిలో ఒక 4-5 గ్రూప్ లో నలుగురులో నేను మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇండస్ట్రీలో అంటే ఒక ఆల్మోస్ట్ 30 to 14 years కలిసి ట్రావెల్ చేసాం. ఎటువంటి ఈగోస్ ఉండవు. ఏదన్నా ఓపెన్ గా రాకపోతే మాట్లాడుకుంటాం, ఏదైనా హెల్ప్ కూడా అలాగే చేసుకుంటాం. సో చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి. సూపర్. మీ రిలేషన్ మాట్లాడారు. అందుకే ఆ వాయిస్ మీ వాయిస్ గుర్తుపట్టలే కానీ మాట్లాడగానే 10 seconds గుర్తుపెట్టేది ఈ వాయిస్. మీ వాయిస్ స్టార్టింగ్ లో గుర్తుపట్టదు అందుకన్నా. ఒకవేళ అనిల్ లేకుండా అనిల్ గుర్తుపట్టుకుని ఉంటే మేము అసిస్టెంట్ కొని ఫోన్ కూడా పెట్టేసేవాళ్ళం, కంటిన్యూ చేసేవాళ్ళం. ఇంకా పీక్ స్టేజ్ వచ్చి పెట్టేసేవాడు నాకు తెలిసి. ఇంకొక 2 seconds అయితే పెట్టేసాడు ఫోన్. బాగా కాపరేట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ విషెస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ చక్రి. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. బాయ్. ఇవాళ షోలో చాలా మస్తీ, చాలా ఫన్ కంటిన్యూ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మా షోకి వచ్చినందుకు. అండ్ ఫైనల్ గా మన ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ కి మీరు జేమ్స్ బాండ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ ఒక ఎక్స్ట్రాడినరీ వండర్ఫుల్ కామెడీ థ్రిల్లర్ సీరియల్ ని ఇవ్వబోతున్నాం ఈ వినాయక చవితి 5వ తారీఖు నుంచి. సో డెఫినెట్ గా మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తానని మాత్రం ప్రామిస్ చేస్తున్నాను. డోంట్ మిస్ టు వాచ్. మీరందరూ చూసి మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయాలని ఆశిస్తున్నాను. yes, don't miss to watch Bond. James Bond. Only on ETV Plus. With this Kajal, Chetu and James Bond. Anil, bye bye cheppestunnaru. As always say, love yourself, love everyone. Thank you very much for watching us on Mast Time Pass. And as I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye. Bye.